ఈ ద్రవ్యాన్ని కూడా స్వామివారు చక్కగా ఆయన అనుగ్రహిద్దాం అనుకున్నారు. ఎందుకంటే కనుక ద్రవ్య శుద్ధి జరగాలి అంటే స్వామి ముందు ద్రవ్యం స్వీకరించాలి. ఈ పునర్నిర్మాణంలో మీ ద్రవ్యాన్ని కూడా స్వామి స్వీకరించి ద్రవ్యశుద్ధి చేద్దాం అనుకున్నారు. ఒక్కసారి ద్రవ్యశుద్ధి జరిగింది అని చెప్పినంటే కనుక ఈ శరీరంతో ఉన్న మీరు తరించడమే కాకుండా మీ వారసులు మీ తరాలు ఏవైతే ఉంటాయో ఆ తరాలకి మీ సంపద ఎంతవరకు అయితే కనుక అనుభవిస్తూ ఉంటారో అంతవరకు కూడా శుద్ధవుతూ ఉంటుంది. ఈ సంపద స్వామివారి యొక్క ఈ పునర్నిర్మాణంలో మనకు ఎంతో కొంత సంపద మనం పెట్టగలిగామని చెప్పినంటే కనుక ఇలా స్వామి మిమ్మల్ని అనుగ్రహిద్దాం అనుకున్నారు. కాబట్టి ఈ రోజున ఈ వీడియో ద్వారా చెప్తున్న మాటలు నావి కాదండి, ఇది రాముడు సందేశంగా భావించండి. కనుక మీరందరూ కూడా స్వామివారి దగ్గర ఈ యొక్క పునర్నిర్మాణంలో ఖచ్చితంగా భాగస్వాములు కండి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. ఎందుకంటే విరాళం ఏదైతే 40 లక్షలు చేయాలో దాదాపు టార్గెట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు దాదాపుగా ఒక 50%, 60% వరకు టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇంకా భక్తులు ఉన్నారు కాబట్టి మనం గట్టిగా ప్రయత్నిస్తే ఆ టార్గెట్ అయిపోతుంది. కానీ నా ఉద్దేశం ఏంటి అని చెప్పినంటే కనుక 8 సంవత్సరాల నుంచి స్వామి సేవ చేస్తున్నారు కదా, వీరందరి ప్రతి రూపాయి అందరూ స్వామి దగ్గర కలవాలి అనేది నా తాపత్రయం. అందుకోసం ప్రత్యేకంగా ఈ వీడియో గ్రూపుల వారి కోసం చేస్తున్నానండి. అయితే ఒక్కడ మాట అనుకోవచ్చు, స్వామి మేము కూడా విరాళాలు ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి అనే విషయం గురించి మళ్ళీ కొంతమంది వీడియోలు ముందు వినొచ్చు, వినకపోయి ఉండొచ్చు. ఎంత ఇవ్వాలి అనే వరిస్తే మనకు కొంత ఆలోచన మీకు రావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 116 రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయల వరకు కూడా ఎంతైనా మనం విరాళం ఇవ్వచ్చు. అయితే కనుక దేవస్థానం కొన్ని పారామీటర్స్ పెట్టుకుంది. ఏమిటి అని చెప్పినంటే కనుక 116 రూపాయల దగ్గర నుంచి 5,116 వరకు కూడా ఇచ్చేవన్నీ కేవలము రసీదులు మాత్రమే ఇవ్వబడతాయి తెప్పించి, కానీ ఊళ్ళో ఎక్కడా కూడా పేర్లు వేయించడం కష్టమైన పని అవుతుంది. 5,016 116 దగ్గర నుంచి 50,000 వరకు ఎవరైతే కనుక ప్రత్యేకంగా విరాళం స్వామివారికి పునర్నిర్మాణానికి ఇస్తున్నారో, దేవస్థానం ఏదైతే కనుక గవర్నమెంట్ అకౌంట్ నెంబర్ ఇచ్చిందో ఆ అకౌంట్ నెంబర్లో వేస్తే చాలు, ఎవరి చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో వేస్తారో ఆ పేర్లన్నీ కూడా ఒక కామన్గా అందరూ లిస్ట్ అవుట్ చేసేసి బండల మీద చెక్కించి ఆ దేవాలయం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే 50,000 నుంచి పైన ₹1,00,000 వరకు ఎవరైతే పేర్లు ఇస్తారో వాళ్ళవి 2-3 పేర్లు కలిపి ఒక బండ మీద అన్నట్టుగా ప్రత్యేకంగా ఆ విరాళాలన్నీ కూడా అక్కడ ప్రకటించడం జరుగుతుంది. 1,00,000 పైన ఎవరైతే కనుక స్వామివారికి విరాళం ప్రకటిస్తున్నారో వాళ్ళకి మాత్రము భూరి విరాళదాతలుగా ప్రత్యేకమైన బండలు చెక్కించి ఒక స్పెషల్ గ్యాలరీగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కనుక కాస్త పెద్ద అమౌంట్ వారు ఇస్తున్నారు కాబట్టి, విరాళాన్ని ఇస్తున్నారు కాబట్టి, మరి దేవాలయం కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి ఆహార నిర్మాణం చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి ఆ విరాళం ఇచ్చేవారికి అంత ప్రత్యేకత చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మీ శక్తి ఎంతో గమనించి దానికి తగ్గట్టుగా మీ విరాళాలని మీ యొక్క మనస్సుకు ఏదైతే అనిపిస్తుందో ఆ ప్రకారం మీరు ఎందులో ఉండదలుచుకుంటే అందులో మీరు విరాళం ప్రకటించుకోండి.